హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఆహ్వానించిన విధానాన్ని బట్టి గౌరవించి ప్రభు యొక్క పిలుపు మేరకు ఈ యొక్క సన్నిధానంలోకి వచ్చినందుని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పేరు పేరున అదేవిధంగా మా యొక్క స్నేహితులు మున్స్వామి గారు ఫ్యామిలీ, అదేవిధంగా యాపబాబాయ్ గారు, అనేక మంది ఇక్కడ చేరి కూడి రావడానికి మా పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చేయడానికి ప్రధాన కారణం మీకు తెలిసి ఉండొచ్చు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ రోజునే జరుపుకుంటాం. సెమీ క్రిస్మస్ అంటే ఇంకొంచెం ఎప్పుడైనా జరుపుకోవచ్చు, ఇంకో 10వ తారీఖు నుంచి అయినా జరుపుకోవచ్చు. ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా దేవుడు నన్ను 1996 ఈ డిసెంబర్ నెల 24వ తారీఖు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మంచి దర్శనం ఇచ్చి ఆ దర్శనం దాదాపు ఒక గంట సేపు జరిగిపోయింది. ఆ దర్శనం ప్రకారం నేను ఒక నిర్ణయానికి రావటానికి అవకాశం ఏర్పడింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే హెవీ హార్డ్ వర్క్ ఉండేది నా చేతిలో. బాగా ఒక 40-50 మంది మనుషులు ఉండేవాళ్ళు, 2 ట్రాక్టర్లు, ఒక రైతు నా దగ్గర ఉండే. భయంకరమైనటువంటి శ్రమతో కూడినటువంటి జీవన విధానం, ఆదాయం కూడా బాగానే ఉండేది, అందులో సమస్య లేదు. కానీ దేవుని పిలుపు వచ్చేసింది. అప్పటికి పిలుపు వచ్చిన తర్వాత కూడా నేను మెల్లగా కంటిన్యూ అవుతున్నాను. కానీ కంటిన్యూ అవుతుంటే ఒకసారి గుడంపాడులో మాసులు చేస్తూ ఉంటే ట్రక్కు వేసుకొచ్చి ఇంటికి వడ్లు తీసుకొస్తున్నాము. దేవునికి నాకు మధ్య కాంట్రవర్సరీ జరుగుతుంది 2-3 సంవత్సరాల్లో. ఆ సంవత్సరం ఒక వింత ఏం జరిగిందంటే ఆ గుడంపాడులో మాసులు తీసుకొని ట్రక్తో వడ్లు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎన్ని పెద్ద వడ్లు కూడా లేవు, బాడీ మట్టం ఉంది ట్రక్లో. అందరం పడుకున్నాము ఇంటికి సాయంత్రం ఈ టైంలో పడుకున్న అప్పుడే జస్ట్ అందరం పడుకున్నాము. పైన ముళ్ళ కంపలు ఉంటేను నేను అప్పుడే పట్టా మీదకి లాక్కున్నా, పట్టా మరటేసిన పట్టాని వరకు మీదకి లాక్కున్నా, ముళ్ళ కంపలు తగులుతున్నాయి కదా అని చెప్పి. ఈ డ్రైవర్ ఏం చేశాడు, ట్రక్కుని ఇద్దరికి బాగా డూము దించేసేసరికి ట్రక్కు తిరగొట్టేసేసింది. ట్రక్కు తిరగొట్టేసి ఆ వడ్లు పడిపోయినాయి కాలువలో, మేమందరం పడిపోయాము. నేను మెలకు వచ్చి కళ్ళు తెరిచి అట్లు చూసేసరికి నేను అక్కడ గాలిలో ఉండిపోయాను. నా కింద పట్టా ఉంది. అది ఎంత ఎత్తులు లేచిపోయాను నేను అని చూసుకుంటే దభమ నీళ్ళలో పడిపోయాను. కొంతమంది ట్రక్కు కింద పడిపోయారు, కొంతమంది బస్తాల కింద పడిపోయారు. నేను గబుక్కున్నా నేనే లేచి చూసేసరికి అసలు ముఠాల్లో మనుషులు ఎవరు కనపట్ల. డ్రైవర్ కూడా బయటకు వచ్చేసాడు, ముందు నేను బయటకు వచ్చాను. నేను పడి తభామని పడంగా నీళ్ళలో దేవుడి స్తోత్రం అనుకుంటా లేచానయ్యా. బయటకు వచ్చి మనుషులు లెక్కేసుకుంటే నేను డ్రైవరే, అసలు మనుషులందరూ కనపట్ల. ఏంట్రా నాయన పరిస్థితి అంటే డ్రైవర్ అన్నాడు, అందరి కాళ్ళు పడిపోయారు గురుగారు అన్నాడు. నేనే మేస్తుంది చెప్పి గబగబ కాళ్ళు దిగేసి ఆ గోతలు నెడితే గోతం కింద ఒకడొక్కడు గోతానికి ఒకడొస్తున్నాడు బయటికి. ఆ విధంగా మొత్తాన్ని నెట్టి చూస్తే మొత్తం వచ్చారు, కానీ ఒక్కడు మాత్రం అసలు కనపడలా. ఆయన మనిషి కనపడలేదని చెప్పి 2 గోతాల కింద పడ్డాడు. పైన గోతం, దాని కింద గోతం, దాని కింద ఉన్నాడు తను. ఆ చలిలో, ఆ చీకట్లో దిగి ఆ మురుగులో ఆ దర్శనం జరుగుతుంది. కొంచెం సేపటికి అట్లా చూస్తూ ఉంటే యెహోవా దేవుని బొమ్మ ఆకారం ఆకాశంలో వచ్చి నిలబడింది. అంటే మనం కూడా అంతకుముందు ప్రార్థనకి వెళ్తాం కాబట్టి మనకు అర్థమవుతుంది దర్శనం. కొద్దిగా వెళ్తూ ఉంటాం కదా, అంటే ఎంత డెప్త్గా లేకపోయినా నామకార్థంగానైనా అప్పుడప్పుడు పోతూ ఉంటాం కదా, మనకి అర్థం అవుతాయి. వచ్చిన తర్వాత ఆ ఆకారం వచ్చిన తర్వాత ఆ ఆకారం వచ్చిన స్థలంలో నుంచి కొంచెం ఇటు కదిలింది. ఇటు కదిలిన తర్వాత అది వచ్చిన స్థలంలో ఆ బొమ్మ ఆకారం యెహోవా దేవుని ఆకారం. యెహోవా దేవుని ఎట్లా గుర్తుపట్టగలుగుతామంటే యేసుక్రీస్తుకి యెహోవా దేవునికి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. యేసుక్రీస్తు తల వెంట్రుకలు కానీ ఇవన్నీ మీసాలు కానీ గడ్డం కానీ నల్లగా ఉంటుంది. యెహోవా దేవునికి ఈ వెంట్రుకలు మీసాలు గడ్డం తెల్లగా ఉంటుంది. అది డిఫరెన్స్ అని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి అది తెలుసుకున్నాను, ఇది యెహోవా దేవుని ఆకారం అనుకున్నాను.